ఈ వేదిక మీద అందరూ కూడా పెద్దలు ఉన్నారు. ఈ వేదిక కింద అంతకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈ 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మనం అందరం ఆనందంగా ఉన్నామా లేమా? ఉన్నామన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఉన్నామన్న వాళ్ళు చేతులు పైకెత్తాలి. కేవలం 100 రోజుల ట్రైల్స్ లోనే 10 సంవత్సరాల దోపిడీ అన్యాయాల మీద తిరుగుబాటు చేసి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ మన అనిల్ కుమార్ యాదవ్ గారి యువజన కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నిన్ననే కేటీఆర్ గారు సొంత బామ్మార్ది కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళ బావ మీద వాళ్ళ వదిన చేసిన అన్యాయాలు తట్టుకోలేక ఇక్కడ ఉన్న ఆడబిడ్డల పరువు మొత్తం కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న బాధ తట్టుకోలేక దాదాపు గెలిపించండి అని చెప్పేసి ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరంతా. అదేవిధంగా ఈ రోజు మోడీ గారు ఇంకా మళ్లీ గెలిస్తే, రేపు దానమన్న గెలిస్తే ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు ఈ హైదరాబాద్ నగరంలో మనమందరం ఐక్యంగా ఉంటాం. కర్మగాలి దుర్మార్గులు, నీచులు మన మధ్యలో కులాలు, మతాలు కుంపడి పెట్టే వాళ్ళు కనుక గెలిస్తే ఈ వేదిక మీద ఉన్న ఏ ఇద్దరం కూడా ఆనందంగా బతకలేం. మరొక పక్క లోక్సభలో దానమన్న ఉంటే రాజ్యసభలో 2 తెలుగు రాష్ట్రాలలో యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే మా మురళీ గౌడ్ అని అన్నాడు, మా అందరికీ పార్లమెంటు చూపించాలని. ఈ రోజు ఒక బీసీ బిడ్డకి సికింద్రాబాద్ అంటేనే బీసీల గడ్డ, సికింద్రాబాద్ అంటేనే బీసీల యొక్క నిజమైన నియోజకవర్గం. గతంలో అంజన్ కుమార్ యాదవ్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ లో కొట్లాడడం జరిగింది. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోనే ఉంది బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ ఇస్తానని రేవంత్ రెడ్డి అన్న గారు నిన్న కూడా వేదిక మీద చెప్పారు. మిత్రులారా, ఇంకొక కీలకమైన విషయం, ఈ ఎన్నికలే చివరి ఎన్నికలను కూడా సాక్షాత్తు నిర్మలా సీతారామన్ భర్త, నిర్మలా సీతారామన్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఆవిడ భర్త ఏం చెప్తున్నాడంటే, దయచేసి బీజేపీకి ఓటేయకండి, బీజేపీని చిత్తుగా ఓడించండి, ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు అని చెప్పేసి ఆయన హైదరాబాద్ లో ఇల్లు తిరిగి చెప్తా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, దానం నాగేంద్రన్న గెలుపు అనేది రాజ్యాంగం గెలుస్తుంది. దానం నాగేంద్రన్న గెలిస్తే పడుగు బలహీన వర్గాలు గెలుపైతుంది. ఈ యొక్క జూబ్లీ నియోజకవర్గంలో మనమందరం ఐక్యంగా ఉందామా, విడిపోదామా? ఉందామా? 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 ఉందామన్న వాళ్ళ చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. దానం నాగేంద్రన్న గారి హస్తం గుర్తుకే గట్టిగా నిలబడాలి, అందరూ నిలబడ ఒకసారి. ఈ వేదిక నుంచి ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీ అన్నకి ఇవ్వబోతున్నాం మనం. హస్తం గుర్తుకే గట్టిగా కూర్చున్న వాళ్ళ చేతులు పైకెత్తి, భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే గట్టిగా మొత్తం మనం ఇచ్చే వాయస్ యావత్ తెలంగాణ మొత్తం వినబడాలి. రేవంత్ అన్న ఇప్పుడే మెదక్లో ఉన్నాడు, అన్నకు వినబడాలి. హస్తం గుర్తుకే, దానం నాగేంద్రన్న గారి హస్తం గుర్తుకే, దానం నాగేంద్రన్న గారి హస్తం గుర్తుకే. అదేవిధంగా మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకుడు నవీన్ యాదవ్ గారు మాలాంటి ఉద్యమకారులని పార్టీలకు అతీతంగా ఎక్కడ సమస్య ఉన్నా కూడా బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి, బీసీలనే వాళ్ళు ఐక్యంగా లేకపోతే ఈ తెలంగాణలో ఇంకా ఏమన్నా మిగిలి ఉందంటే అది బీసీల రాజ్యాధికారం. ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ అన్న గారి నాయకత్వంలో రేపు తెలంగాణ గడ్డ మీద బీసీల అధికారం తప్పకుండా రావాలి. అందుకోసం మనందరం రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలలో ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని మనందరం కూడా నవీన్ యాదవ్ అన్న ఇచ్చిన పిలుపుని, మనందరూ ఇచ్చిన పెద్దలందరి పిలుపు మేరకు మీరందరూ కూడా ఈ ఎన్నికలలో ఒక్కొక్కరు 1000 మందికి చెప్పి భారీ మెజార్టీతో అన్నని కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ అందరి సెలవు తీసుకున్నాను. ఇప్పుడే వచ్చాడు అభినవ పూలే గారు, మనందరి ప్రియతమ నాయకుడు, మన అన్న చిన్న శిష్యుల యాదవ్ గారు. వారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ అందరి చప్పట్లతోటి నిన్ననే పూలే గారి జన్మదిన వేడుకలు అన్నగారి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం కూడా ఇంటింట జరపడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గారు. అదేవిధంగా శ్రీశైలం గారి వేదిక